అందరికీ నమస్కారం. ఈ రోజు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారి మీద, అలాగే గద్దె అనురాధ గారి మీద దేవినేని అవినాష్ గారు చేసిన విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మా తూర్పు నియోజకవర్గం తరపు నుంచి ఆయన స్థాయి గుర్తుపెట్టుకుని మాట్లాడాలండి. ఒకసారి ఎవరి గురించి మాట్లాడుతున్నారో ఆయన ఒకసారి ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. ఆయన కార్పొరేటర్ స్థాయికి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నట్టుగా ఉన్న వ్యక్తి. అసలు టాప్ 10లో ఎప్పుడు ఉండే ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడే స్థాయి ఆయనకు ఉందని నేను అనుకోవటం లేదు. అసలు ఏం తెలుసండి గద్దె రామ్మోహన్ గారి గురించి కానీ, అనురాధ గారి గురించి కానీ, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే కాదండి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కుటుంబం అంతా కూడా ప్రజాసేవలో అంకితమైన కుటుంబం. అది అధికారంలో లేనప్పుడు వారి సొంత ఖర్చులతో, సొంత నిధులతో ప్రజలకి ఎంతో గొప్ప సహాయం చేసిన గొప్ప కుటుంబం. ప్రజాసేవలో ఎలా ఉండాలో, ప్రజల మన్ననలు ఎలా పొందాలో వీలైతే ఆయన చూసి నేర్చుకోవడానికి ప్రయత్నించండి అవినాష్ గారు. అంతేగాని ఊరికి అలిగేషన్స్ చేయడానికి, మీరు చేసిన ఎలిగేషన్స్ వినడానికి ఇక్కడ ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు. ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో ఉన్న యంగ్స్టర్స్ కానీ ఉపాధి కోసం ఎల్లప్పుడూ తపన పడే మనుషులకి ఆయన ఎంతగానో సహాయం చేస్తారు. ప్రతి ఒక్కళ్ళకి నిమ్న వర్గాలంటే ముందుగా గుర్తొచ్చే లీడర్ పేరు గద్దె రామ్మోహన్ గారు. నార్మల్ ప్రజలకైతే ఇక్కడ ఇంకా వేరే లీడరే వాళ్ళ థాట్స్ కి కూడా రారు. అలాంటి వ్యక్తి గురించి మీరు చేసిన కామెంట్స్ తీవ్రంగా అభ్యంతరకరం చేస్తున్నాం మేము. ఇలాంటి విషయాల్ని కమెంట్ చేసే ముందు ఒకసారి ఆలోచించాలి, మన స్థాయికి తగ్గట్టు మాట్లాడుతున్నామా లేదా అని. మేమైతే అనుకోవట్లేదు మీకు ఆ స్థాయి ఉందని. ఆయన విమర్శించే అధికారం కూడా మీకు ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు మీ దాకా రానివ్వరు. మీకు వీలైతే ఆయనతో కంపీట్ అయ్యారు కదా లాస్ట్ టైము, ఇక ముందు కూడా మీరే జగన్మోహన్ రెడ్డి గారిని బ్రతమాలాడి సీటు తెచ్చుకుని ఆయన మీద కంపీట్ చేయడానికి ప్రయత్నించండి. ఎవరు గెలుస్తారో, ఎవరికి ప్రజల మీద ఎక్కువ అభిమానం ఉందో ప్రజలే తీర్పు చెప్తారు, మేం చెప్పడం కాదు. ఈ రోజు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎక్కడ అడిగినా కూడా వచ్చే మొట్టమొదటి పేరు గద్దె రామ్మోహన్ గారు. ఆ పేరు తప్ప ఇంకోటి వినిపించదు. దానికి కారణం ఆయన చేసిన సేవే. ఆయన చేసిన ప్రజలకు ఆయన చేసిన మేలు కానీ, ఉపయోగాలు కానీ, ఆయన ఇచ్చే పెన్షన్స్ కానీ, గవర్నమెంట్ ప్రభుత్వాలే కాదండి, పర్సనల్గా కూడా ఆయన ఎంతో ఇన్వెస్ట్ చేసి ప్రజలకు ఎప్పుడు కూడా గొప్ప మేలు సేవ చేయడానికి రెడీగా ఉండే ముందుండే లీడర్. ఆయన ఇంట్లో కంటే ప్రజల్లోనే ఎక్కువ ఉండడానికి ఇష్టపడతారు. అలాంటి లీడర్ గురించి మీరు మాట్లాడొద్దు. ఇంకొకసారి ఇలాంటివి మేము ఎంకరేజ్ చెయ్యము, మేము అసలు యాక్సెప్ట్ కూడా చెయ్యము. మీరు ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది తూర్పు నియోజకవర్గంలో ప్రజల నుంచి. మాకంటే కూడా ప్రజలే ముందు మీకు బుద్ధి చెప్తారు. ఆల్రెడీ చెప్పారు, ఇక ముందు కూడా మీరు ప్రజలు తిరగనివ్వకుండా చేస్తారు ప్రజలే. సో ఆలోచించి మాట్లాడాలండి. యువత గురించి స్పెషల్లీ మీరు చెప్పాలంటే, యువతకి మీరు చూపించే మార్గదర్శకాలు నిజంగా మరి మా రామ్మోహన్ గారికి చేత కావట్లేదు. మీరు యువతని ఎంత భ్రష్టు పట్టించాలో అంత భ్రష్టు పట్టించారు. మరి మాకు ముందు నాయకుడిగా ఉండి ఆయన మా యువతకి ఒక ఆదర్శంగా నిలిచే నాయకుడు ఆయన. మీరు ఒక డ్రగ్స్ కానీ, ఒక గంజాయి కానీ అలాంటి వాటిలో యువతని ఇన్స్పైర్ చేసి, యువతని వాడుకుని నాయకుల మీద దాడులు చేయడం మేమందరం చూసాం, ప్రజలందరూ చూశారు. ఎలా మా నాయకులు చాలా మంది ఉన్నారు ఇక్కడ, ప్రతి ఒక్కరి మీద దాడులు చేయించారు మీరే స్వయంగా. మరి అలాంటివన్నీ మాకు చేత కాదు, మా నాయకునికి చేత కాదు, ఆయన మార్గంలో నడిచే మాకు చేత కాదు. సో ఇలాంటి మాటలు దయచేసి మాట్లాడొద్దు. ఇంకొకసారి రామ్మోహన్ గారి గురించి మాట్లాడేటప్పుడు, అనురాధ గారి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరిస్తున్నాం. అందరికీ నమస్కారం. నిన్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి దయ్యాలు వేదాలు వర్ణించినట్టు నోటికి ఏదో వచ్చినట్టు మాట్లాడుతున్నారు. గద్దె రామ్మోహన్ గారు, వారి సతీమణి గద్దె అనురాధ గారి గురించి చెప్పేవని అబద్ధాలని చెప్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ గురించి మీకు ఏం తెలుసని మాట్లాడుతున్నారండి. వాళ్ళ ఫ్యామిలీ సొంతంగా వ్యాపారం చేసుకొని అందులో వచ్చిన డబ్బుల్ని ప్రజాసేవ కోసం ఖర్చు పెడుతున్న ఫ్యామిలీ ఏదైనా ఉందంటే గద్దె రామ్మోహన్ గారి ఫ్యామిలీ. ఎవరైనా రాజకీయాల్లో డబ్బులు ఖర్చు పెట్టి ఎంత సంపాదిద్దామని చూస్తారు, కానీ వీళ్ళు సంపాదించిన దాంట్లో ఎక్కువ శాతం ప్రజాసేవ కోసం ఖర్చు పెడుతున్నారు. అబద్ధాలని ఏ రకంగా మీరు మాట్లాడుతున్నారు? మీకులాగా యువతని గంజాయి పొట్లాలు జోబీలో పెట్టి ర్యాలీలు తీసుకెళ్తున్నారా? లేదు, మీ నాయకులు గత 5 ఏళ్ళలో కార్యకర్తలు అందరూ కలిసి ఏదైతే మీ కార్యాలయం ఉందో రోజు సెటిల్మెంట్లు దందాలు చేసి డబ్బులను సంపాదిస్తున్నారా? ఏ రకంగా మీరు మాట్లాడుతున్నారు? మీరు చెప్పేవన్నీ జనాలు నమ్మే పరిస్థితిలో లేరు. మరలా గద్దె రామ్మోహన్ గారు గెలిచే పరిస్థితి లేదని అంటున్నారు. అసలు మీరు ప్రజల్లో తిరుగుతున్నారా? ప్రజల గురించి తెలుసా అసలు మీకు? వాళ్ళు ఏమనుకుంటున్నారు మీకు తెలుసా? మీరన్నీ కలలుగా అంటున్నారనమాట. ఎందుకంటే గద్దె రామ్మోహన్ గారు ఎన్నిసార్లు పోటీ చేసిన తూర్పు నియోజకవర్గంలో మళ్ళీ అతనే గెలుస్తారని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు. ముందు తెలుసుకొని, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి. ఇదే పార్టీ ఆఫీస్ దాడిలో మీరు ఎంతమందిని పంపించారు వాళ్ళ పేర్లు నేను చెప్పనా? మీరు అధికారంలో ఉన్నప్పుడే పబ్లిక్గా మీ వెనకాల తిరిగే కుర్రోళ్ళ పేర్లు మొత్తం వేశారు, మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే. అది వాస్తవం కాదా?
దాని గురించి అవివేకం అంటున్నారు. ఏ విధంగా అవివేకం? మీరు కారుల్లో కొండ చుట్టూరుతో ఉన్న నాయకుల్ని కార్యకర్తలను తీసుకెళ్ళి పార్టీ ఆఫీస్ ముందు మీరు కారులో ఉండి పర్యవేక్షించారు. అది అబద్ధం కాదా? నిజం కాదా? ఏ రకంగా చెప్తారండి అవివేకం అని? పబ్లిక్కి పేర్లు వచ్చినాయి. ముఖ్య అనుచరుడు నిన్న కాక మొన్న అతనికి బాగోలేకపోతే మీరు వెళ్ళి డబ్బులు ఇచ్చారు. అతనే 50 మంది కుర్రలను తీసుకెళ్ళాడు. పేరుతో సహా మళ్ళీ వివరించమంటారా? మా గురించి మాట్లాడే అర్హత కానీ, తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి కానీ, మా గద్దె రామ్మోహన్ గారి గురించి మాట్లాడే అర్హత మీకు లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.